సింగమల అనే పచ్చని అడవిలో కంతి అనే ఓ ధైర్యవంతమైన సింహం రాజుగా ఉండేది. అది న్యాయంగా పాలించేది. దాని దగ్గర ఎప్పుడూ ఒక నక్క, ఒక కాకి ఉండేవి. ఒకరోజు కాకి ఉత్సాహంగా ఎగురుకుంటూ వచ్చి చెప్పింది, రాజా, మన అడవికి దూరంగా ఉన్న ఎడారిలో ఒక ఒంటెను చూశాను. దాన్ని వేటాడితే మనకు వారం రోజుల పాటు ఆహారం ఉంటుంది. ఈ మాటలు విన్న సింహం నక్క కాకితో కలిసి ఎడారికి బయలుదేరారు. కానీ ఎడారిలో కడుగు పెట్టగానే వేడి ఇసుక వాళ్ల కాళ్లను కాల్చేసింది. సింహం నక్క ముందుకు నడవలేకపోయాయి. అప్పుడు కాకి ఎడారిలో ఉన్న ఒంటె దగ్గరికి వెళ్ళి అడిగింది, మిత్రమా, మా రాజు సింహాన్ని, మంత్రి నక్కని అడవికి దించగలవా? మంచి మనసున్న ఒంటె ఏమీ ఆలోచించకుండా ఒప్పుకుంది. సింహాన్ని, నక్కని తన మీద మోసుకుని సురక్షితంగా అడవికి తీసుకొచ్చింది. ఒంటె చేసిన ఈ సహాయం సింహానికి చాలా నచ్చింది. అందుకే సింహం ఇలా చెప్పింది, మిత్రమా, నువ్వు ఇక మా దగ్గరే ఉండి మాతో పాటు జీవించు. ఈ నిర్ణయం నక్కకి కాకికి నచ్చలేదు. అవి ఇద్దరూ కలిసి ఒక దుష్టమైన పథకం వేశాయి. మహారాజా, మీ కాళ్లు గాయపడ్డాయి, మీరు వేటాడలేరు, కాబట్టి మమ్మల్ని తినండి. ఆ మాటలు విన్న ఒంటె ముందుకొచ్చి ఎంతో వినయంగా చెప్పింది, రాజా, వాళ్లను వదిలేయండి. నన్ను చంపితే మీ ముగ్గురికి వారం రోజుల పాటు ఆహారం అవుతాను. ఆ క్షణంలోనే నక్క, కాకిల స్వార్థం సింహానికి అర్థమైంది. సింహం శాంతంగా ఇలా చెప్పింది, సరే, ఒక్కొక్కరూ ముందుకు రండి. ముందు చిన్న జీవితో మొదలు పెడతాను. కాకి, నువ్వు ముందుకురా. ఆ మాట విన్న వెంటనే కాకి తుర్రుమని ఎగిరిపోయింది. నక్క ప్రాణభయంతో పరుగు తీసింది. అప్పటినుంచి కంటి సింహం, ఒంటె మంచి స్నేహితులుగా కలిసి జీవించారు. ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే, స్వార్థం కన్నా స్నేహం గొప్పది. మోసం కంటే మంచితనం ఎప్పుడూ గెలుస్తుంది.